అప్పట్లో పుష్పక విమానాలు ఉన్నాయి అని వేదం చెప్తుంది. నిజంగానే అలాంటి పుష్పక విమానాలు ఎక్కడున్నాయని క్వెషన్ చేస్తా ఉంటారు. ఇదంతా కట్టుకథలు అని చెప్పే వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు దేనికైనా కూడా ఆధారం అంటే ఏమిటి చెప్పండి? ఇప్పుడు ఉదాహరణకి గ్రీకు నాగరికత, గ్రీకులు తోపులు అని వీళ్ళు తెగ రాస్తుంటారు కదా! ఇప్పుడు దానికి ఏమిటి ఆధారం ఏమిటి? వాళ్ళు రాసుకున్న రాతలే. హ్మ్. ఏమిటి ఇండికా అని, ఎవరు మొగస్తనీసు వీళ్ళందరూ కూడా రాసినటువంటి పుస్తకాలే ఆధారం. హ్మ్. అంతే కదా! మరి మనకి కూడా పుస్తకాలే ఆధారం. వేదంలో కూడా ఈ విమాన శబ్దం చాలా సార్లు వచ్చింది. హ్మ్. మనం మొన్ననే కార్తీక పౌర్ణమి చేసుకున్నాం. ఎందుకు చేసుకుంటాం కార్తీక పౌర్ణమి? త్రిపురాసురులు అని ముగ్గురు రాక్షసులు ఉండేవారు. వాళ్ళ ముగ్గురికి కూడా 3 విమాన నగరాలు. హ్మ్. అంటే అన్ని మూవింగ్ సిటీస్. అవి అంతరిక్షంలో చరిస్తూ ఉండేవి. అవి అలా వెళ్ళిపోతూ ఉండేవి. హ్మ్. అంటే ఏమిటి? ఒక పెద్ద విమానాన్ని తయారు చేసి అందులో ఒక పెద్ద ఒక సిటీని క్రియేట్ చేసి ఇచ్చేశాడు. హ్మ్. వాళ్ళ ముగ్గురికి కూడా ఒకటేమో గోల్డెన్ సిటీ, ఒకటేమో సిల్వర్ సిటీ, ఒకటి కాపర్ సిటీ.